గాయస్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ ఎగ్జాక్ట్గా 6 o'clockకి స్టార్ట్ అయినాము ఇంటి దగ్గర నుంచి. మధ్యలో ఒక చిన్న టీ బ్రేక్ తీసుకొని ఇంకా అలా మా రైడ్ కంటిన్యూ చేస్తూ గాంధారికిలా సైడ్ అయితే వెళ్తున్నాము. నేను వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ కూడా లేకుండా అన్నమాట. కాలేజ్ టైంలో వచ్చేవాడిని ఆ టైంలో రెగ్యులర్గా. అలానే ఇంకా ముందుకు వెళ్తూ ఉంటే ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అయిపోయినాము. మంచిర్యాల నుంచి ఆల్మోస్ట్ ఒక 8 kilometers 9 kilometers వస్తుంది ఇదంతా ఏరియా అంతా. కూల్ వెదర్లో మార్నింగ్ రైడ్ చేస్తుంటే ఫీలింగ్ చాలా బాగుంది. ఒక్కసారి స్లోగా చూద్దాము ఎలా ఉందని. పర్ఫెక్ట్ డ్రైవ్ చేసే స్పీడ్లో నేను డ్రైవ్ చేసుకుంటూ వచ్చాను. ఈ నేచర్ ఎంజాయ్ చేస్తూ ఆ ప్లెజెంట్ ఆ వాతావరణంలో నేనైతే ముందే వచ్చేసాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఈ ప్లేస్ తెలుసు కాబట్టి. జోషి అండ్ మ్యాడీ ఇద్దరు వెనక్కి వచ్చారు. ఇంక ఇక్కడ నుంచి నా వ్లాగ్ స్టార్ట్ అయిపోతుంది. వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ ఫర్ అనదర్ వీడియో. ఇప్పుడైతే మనము మంచిర్యాలలో ఉన్న గాంధార్ కిలాకి అయితే వచ్చాము. ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అండ్ కొన్ని డ్రోన్ షాట్స్తోని అదరగొట్టేద్దాం వ్లాగ్. లెట్స్ గో. చూసారు కదా శాటిలైట్ వ్యూ. మనం కింద ఉన్న మార్క్ దగ్గర నుంచి పైన ఉన్న మార్క్ వరకు అయితే మనం క్లైంబ్ చేయాలి ఇప్పుడు. అలా డ్రోన్ షాట్స్ తీస్తూ ఈ చుట్టుపక్కల ఉన్న కొండల్ని చూసుకుంటూ మేమైతే ఇంకా నడవడం స్టార్ట్ చేసాము. ఒక పక్క సూర్యుడు ఉదయిస్తుంటే ఆ ఉదయిస్తున్న సూర్యుడి వెచ్చదనంలో మేము ఆస్వాదిస్తూ అలా కొండపైకి వెళ్తూనే ఉన్నాము. సగం దూరం వచ్చినాం, ఇంకా సగం పోవాలి పైకి. ఫుల్ కోతులు ఉన్నాయి ఇక్కడ, సౌండ్కే పడిపోతుంది డైరెక్ట్. మాధవ్, ఇంతకంటే ట్రెక్కింగ్ కావాలరా? అయ్యయ్యో వద్దమ్మా. దొంగ సూపులు చూడకుదా. ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. ఓకే గాయ్స్, సగం దూరం వరకు అయితే ఎక్కినాము. విజువల్స్ కెమెరాలో కంటే డైరెక్ట్గా చాలా బాగున్నాయి. ఆల్మోస్ట్ సగం దూరం అయితే వచ్చేసినాము. ఇక్కడ ఇంతకుముందు మనం గంట హనుమాన్ దేవుంది చూసినాం కదా. అది అంతకుముందు నేను కాలేజ్ టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆ గంట కూడా మంచి కిందికి ఉండే అనమాట. అంటే ఫెస్టివల్స్ జరిగిన టైంలో ఎక్కువ బలి తీస్తారు కదా, అవి అన్నీ ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఇంతకుముందు కూడా మేము పైకి వచ్చే టైంలో కూడా మేకని ఫసక్ చేసి కిందికి తీసుకెళ్లారు. కాలేజ్ టైంలో ఇంకొంచెం మాకు ఇది అడ్వెంచరస్ ప్లేస్ అనమాట. అంటే లోకల్ ట్రెక్కింగ్ అనే ఒక ఫ్యాసినేషన్ ఉంటుంది కదా, ఎటైనా వెళ్ళాలి, బయట తిరగాలి అని చెప్పి. సో మంచిర్యాల నుంచి జస్ట్ ఒక 8 to 10 kilometers మధ్యలోనే ఉన్నదన్నమాట. మనం పీస్ఫుల్గా అయితే ఎంజాయ్ చేయవచ్చు. కొంచెం అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళకి పర్ఫెక్ట్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క మెట్లు కూడా కరెక్ట్ లేవు. ఆ రాళ్ళ పైకి వెళ్ళి వీటి మీదకి వెళ్ళి ఎక్కుతూ రావాల్సిందే. కొంచెం రిస్క్ తీసుకొని అయినా సరే ఆ ప్లేస్ ఎంజాయ్ చేయాలంటే. ఇప్పుడు మనం స్టార్టింగ్ అది ఇంతకుముందు గోపురం విజువల్స్ చూసినాం కదా, అక్కడ నుంచి మనం ఇటు సైడ్ ఇంకొక 500 meters పైకి వెళ్తే అక్కడ మనకి యాక్చువల్గా ఈ ప్లేస్కి వర్త్ అయిన టెంపుల్ కనిపిస్తుంది. ఈ డైరెక్షన్లో ఒక 500 meters మనం
మనం పైకి వెళ్ళాలి. ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు స్టార్టింగ్ ఇక్కడ వరకు చూసి ఇక్కడ మొత్తం అయిపోయింది కావచ్చు అనుకుంటాను, టెంపుల్ పైన ఇదే అనుకుంటారు. కాకపోతే పై వరకు అయితే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా, పై వరకు అయితే ఇంకొక 500 మీటర్స్ అయితే వెళ్ళాలి. ఒకప్పుడు ఇది ఎంట్రీ పాయింట్లా ఉండే అన్నమాట, కానీ ఇప్పుడు అది వచ్చేసినాం. చాలా ఎనర్జీ అయితే లాస్ అయిపోయింది ఇక్కడనే. ఏ టెంపుల్స్ దగ్గరికి వెళ్ళినా లేకపోతే మన తిరుపతి లాంటి ప్లేసెస్కి వెళ్ళినా కూడా మనకి ఈ ఎన్విరాన్మెంట్, ఈ నేచర్నే మనకి ఎక్కువ ప్లెజెంట్గా అనిపిస్తుంది అన్నమాట. మోస్ట్ ఆఫ్ ది ప్లేసెస్ టెంపుల్స్ నేను విజిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ నేచర్ని పర్ఫెక్ట్గా మనం ఎక్స్ప్లోర్ చేయగలుగుతాము. లుక్ ఎట్ దిస్ గైస్. అది లాస్ట్, ఇంకా ఆ కొండ తర్వాత మొత్తం డిప్పే ఉంటుంది. ఒకప్పుడు కొన్ని మిలియన్స్ ఇయర్స్ బ్యాక్ రియల్లీ హార్డ్ హిట్టింగ్ అన్నమాట. అంటే అంత రేంజ్లో భూమి దగ్గరకు వచ్చి ఇంత పెద్ద కొండ తయారైందంటే ఇట్స్ అన్బిలీవబుల్. అండ్ వ్యూ మాత్రం చాలా 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 బాగుంది. ట్రస్ట్ మీ గాయ్స్, వచ్చిన వాళ్ళు మాత్రం ఈ లోకల్లో ఇది ఒక పెద్ద అడ్వెంచర్ అన్నమాట. అస్సలు డిసప్పాయింట్ అవ్వరు. ఇప్పుడైతే 360 వ్యూస్ డ్రోన్లో చూడండి. కొన్ని ఫొటోస్ దిగాలనిపించింది. అండ్ కొంచెం లైటింగ్కి వైట్ షర్ట్ సూపర్ ఉంటుంది. ఇక్కడ నుంచి మాత్రం వ్యూ చాలా చాలా బాగుంది.
కెమెరాలో చూసిన దానికంటే అండ్ బయట చూసిన చాలా తేడా ఉంటుంది. అంటే నేచర్ని కరెక్ట్ ఎక్స్ప్లోర్ చేస్తే కనుక నేచర్ కంటే బ్యూటిఫుల్ ఇంకేది ఉండదు. ట్రస్ట్ మీ గైస్, చాలా బాగుంది ఇది. కాకపోతే మనకు కొంచెం రిస్క్ టేకింగ్ మెంటాలిటీ ఉండాలి అండ్ కొంచెం కొండలు ఇవి క్లైమ్ కూడా చేసుకోవాలి. ఇప్పుడు మా వాళ్ళు యాక్చువల్గా కింద ఉన్నారు, నేను ఇక్కడ పైన ఉన్నా. ఆల్మోస్ట్ నేను ఒక 10-20 మీటర్స్ హైట్లో ఉన్నా. ఇది ఎక్కి పైకి వచ్చిన అనమాట. ఐ విల్ షో మై గైస్. ఓకే, అక్కడెక్కడో ఉన్నారు. గాంధార్ కిలా ఎట్లా ఉందో నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్పిన, ఇప్పుడు మనోని పాయింట్ ఆఫ్ వ్యూ మనోడు చెప్తాడు. లోకల్లో అన్ఎక్స్ప్లోర్ ప్లేసెస్ చాలా ఉన్నాయి. అందులో ఐ థింక్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్. ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళు ట్రెక్కింగ్, లేదంటే పిక్నిక్ చేయాలనుకున్న వాళ్ళు పిక్నిక్, బట్ ఇట్స్ మోర్ ఆఫ్ ఏ ట్రెక్కింగ్ కైండ్. అండ్ మీరు వచ్చేటప్పుడు యూ గ్రాబ్ సమ్ ఎనర్జీ, ఏదైనా తినరండి, లేకపోతే యూనో తెచ్చుకోండి తినడానికి. బట్ ఇట్స్ అవుట్ అండ్ అవుట్, ఇట్స్ ఎ నైస్ ఎక్స్పీరియన్స్. అండ్ చాలా మంచి డ్రోన్ షాట్స్ అయితే క్యాప్చర్ చేయగలిగాం. ఇట్ విల్ బీ కూల్ అనేసి అనుకున్నా. యా, ఎక్కడమే కాదు దిగడం కూడా ఇంపార్టెంట్. బీచ్లు మెట్రో ఎక్కడమే కాదు దిగడం కూడా ఇంపార్టెంటే. చూడండి కిందికి ఎంత డౌన్ ఉందో. అమ్మా, ఇక్కడ పడ్డామంటే సీదా కిందికి వెళ్ళిపోయి ల్యాండ్ అయిపోతాం. చెప్పాను కదా, సాటర్డే సండేస్ మాత్రం బాగా రష్ ఉంటుంది అన్నమాట. అంటే రష్ అంటే ఇన్ ద సెన్స్ పబ్లిక్ కొంచెం వస్తారు. ఇప్పుడైతే మోస్ట్లీ చాలా వరకు కిందికి దిగేసినాం. ఇట్లా చెప్పినా కదా మీకు బలి తీసుకుంటారు అని చెప్పి, నా వెనక నుంచి వెళ్తున్నారు. మరి డైరెక్ట్ ముందు నుంచి వెళ్తే బాగుంటుంది అని చెప్పి. ఫసక్కు పోయిన తర్వాత అసలు బండి ఉందా, బండిలో పెట్రోల్ ఉందా అది కూడా చూసుకోవాలా. 2 బండ్లలో మినిమం పెట్రోల్ ఉంది. హెల్మెట్లు అవి ఉంచిన్లా లేకపోతే దొబ్బేసిన్లా అని చెప్పి, ఎందుకంటే మన దగ్గర ఫ్రీగా కనబడితే ఫినాలు కూడా తాగుతారు అన్నమాట. లుక్ ఎట్ దిస్ మ్యాన్. సో ఇక్కడ చూసారు కదా విజువల్స్ అండ్ గాంధార్ కిలా మన మంచిర్యాల నుంచి ఆల్మోస్ట్ ఒక 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. దాట్స్ ఇట్. ప్లేస్ మాత్రం చాలా బాగుంది. కాకపోతే వచ్చేటప్పుడు కొంచెం ఫుడ్ అయితే తీసుకొచ్చుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వాటర్ అయితే తీసుకొచ్చుకోండి అండ్ కొంచెం ఎనర్జీ కోసం ఫుడ్ ఐటమ్స్ ఏమైనా మనం క్యారీ చేయగలిసినవి క్యారీ చేసుకోండి. ప్లేస్ మాత్రం చాలా చాలా బాగుంది చిల్ అవ్వడానికి. అండ్ మార్నింగ్ టైంలో వచ్చిన మాత్రం ఇంకా బాగుంటుంది. అండ్ ఈ లేక్ ప్లేస్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి అండ్ ఇక్కడ నుంచి వాటర్ ప్లేస్ ఈ ప్లేస్ అయితే ఏదైతే ఉందో అది అయితే చాలా చాలా బాగుంది. సో వీడియో అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. మీకు ఏమన్నా మంచిర్యాలలో ఇంకా మన లోకల్లో ఏమన్నా మంచి ప్లేసెస్ కనుక మీకు తెలిసి ఉంటే కనుక అవి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మంచిర్యాల మొత్తం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మంచిర్యాలకు సంబంధించి ఒక బెస్ట్ వీడియో అయితే మనం రిలీజ్ చేద్దాం మన ఛానల్ తరపు నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.